బిగ్ బాస్ చూసారా? చూస్తాను. ఎలా అనిపిస్తుంది నామినేషన్స్ ఈసారి? నామినేషన్స్ యాక్చువల్లీ ఇప్పటి వరకు జరిగిన నామినేషన్స్ కంటే ఇది కొంచెం వైల్డ్ ఉంది. డెమాన్ కళ్యాణ్ వాళ్ళది ఇష్యూ ఉంది కదా, దానివల్ల. అంటే ఎవరిది కరెక్ట్ అంటారు? కొంతమంది కళ్యాణ్ ని, కొంతమంది పవన్ ని సపోర్ట్ చేస్తున్నారు కదా, మీరు ఎవరిని సపోర్ట్ చేయాలనుకుంటున్నారు? అంటే అక్కడ సిచ్యువేషన్ బట్టి కదా. నాకైతే డెమాన్ది చాలా నచ్చుద్ది. బట్ తను కొంచెం అగ్రెసివ్ అవ్వడం, అలాగే ఫిజికల్ కొంచెం అయ్యేలా ఉంటుంది కదా, దానివల్ల తను కొంచెం రాంగ్ వే అనిపించుద్ది అంతే. బట్ నాకైతే డెమాన్ అండి. గొంతు పట్టుకోవడం ఓకేనా అక్కడ? అది అన్ఫార్చునేట్ గా అలా అయ్యింది ఆ సిచ్యువేషన్ బట్టి అని నేనైతే అనుకుంటున్నాను. తను వాంటెడ్ గా అయితే పెట్టలేదు కదా. రీతు అండ్ సంజన విషయంలో రీతుని అంటే డిమాన్ పవన్ కలిపి ఒక మాట నింది కదా సంజన, అలా అనడం కరెక్టే అంటారా? యాక్చువల్లీ అమ్మాయి కాబట్టి తను ఎలా ఉన్నా అలా అనడం కరెక్ట్ కాదు కదండి. సో అంతే. అంటే చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు, అపోజ్ చేస్తున్నారు. బిగ్ బాస్ పిలిచి మరి మీరు కరెక్ట్ గా ఉన్నారు అంటే మీరు ఒక్కళ్ళే ఉన్నారు అని చెప్పినట్టు మాట్లాడుతున్నాడు కదా, ఎందుకంత ఫేవరబుల్ ఉన్నాడు సంజనకి? మేబీ యాక్చువల్లీ పిఆర్ టీమ్స్ అనే వర్డ్ యూస్ చేయొచ్చో లేదో నాకు తెలియదండి. కానీ సంజన గారిది, ఇమ్మాన్యుయల్ గారిది పిఆర్ టీమ్స్ అయితే ఎక్కువ వర్క్ చేస్తున్నాయి కదా, దాన్ని బేస్ చేసుకుని. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆమె ఒక సీరియల్ యాక్ట్రెస్ కూడా కదా, దాన్ని బేస్ చేసుకుని కొంచెం ఉందేమో అని అనిపిస్తుంది నాకు కూడా. ఎవరికి ఫేవరబుల్ ఉంది అనిపిస్తుంది? సంజన గారికి ఫేవరబుల్ గా ఉన్నట్టుంది. ఇప్పుడు ఇమాన్యుయల్ గారు ఎక్కువగా ఆడుతున్నారు, లైక్ కామెడీ పరంగా కానీ, అంటే ఓటింగ్ పరంగా చూసుకుంటే ఎందుకు ఆయనకి ఓటింగ్ అనేది తక్కువ పడుతుంది అంటారు? ఇమ్మాన్యుయల్ది నా వరకు అయితే యాక్చువల్లీ ఇమ్మాన్యుయల్ ఆల్ టైమ్ ఎంటర్టైన్మెంట్ అనేది చాలా గట్టిగా ఇచ్చారు ఈ సీజన్ మొత్తంలో. కాకపోతే ఎప్పుడైతే ఒక నామినేషన్లో కళ్యాణ్కి ఇచ్చారు కదా నామినేట్ చేయడానికి, సో అక్కడ నాకు కొంచెం తగ్గినట్టు అనిపించింది. ఆయన డైరెక్ట్గా నామినేట్ వేరే వాళ్ళ త్రూ చేయడం అనేది సేఫ్ గేమ్, సో కొంచెం అనిపించింది. తనుజ ఎప్పుడు సెటిల్డ్ గా ఆడడం అంతా, కాకపోతే ఓవర్ డ్రామాటిక్, ఓవర్ ఎమోషనల్ గా అనిపిస్తుంది నాకు. నిన్న లైక్ ప్రేరణ రాగానే నీతో ఆడాలని ఉంది, టఫ్ ప్లేయర్ అని చెప్పి మాట్లాడి మొత్తానికి ఓడిపోయింది కదా, ఎందుకంత కాన్ఫిడెన్స్? అంటే ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంటుంది కదండి. ఈవెన్ నేను యాక్చువల్లీ నిన్న ఎపిసోడ్ ఏం చూడలేదు. అంటే తనుజ గేమ్ ఎలా ఉంటుంది అంటారు? అంటే ఆడుతుందా సరిగా? తనుజ ఆడుతుందండి గేమ్, అదంతా మంచిగానే ఆడుతుంది. కాకపోతే నాకు ఎవరి సపోర్ట్ లేదు అని చెప్పేసి అనడం, ఓవర్గా ఎమోషనల్ అవ్వడం, కొంచెం డ్రామాటిక్గా ఉండడం, అందుకే సీరియల్ ఎక్స్ప్రెషన్స్ అవంతా అంటున్నారు. కాకపోతే మేబీ తనైతే నాకు జెన్యూన్ అనిపించింది. సుమన్ శెట్టి గారు క్యూటీ, ఆయన ఏం చేసినా క్యూట్గానే ఉంటుంది. అలాగే ఆయన పర్ఫెక్ట్గా మాట్లాడతారు అనిపిస్తుంది నాకు నామినేషన్స్ పాయింట్లో కూడా. సుమన్ శెట్టి గారు అంటే యాక్చువల్లీ ఇమ్మాన్యుయల్ అండ్ తనూజ ఓటింగ్ అనేది అంటే ఎక్కువ కెమెరాస్ కూడా వాళ్ళనే చూపించడం వల్ల అయ్యి ఉండొచ్చు అంతే. అందరూ విన్నర్ అవ్వలేరు కదండి. అంటే కళ్యాణ్కి ఎందుకు ఎక్కువగా ఓటింగ్ అనేది పడుతుంది అంటారు? ఫ్యామిలీ వీక్ వల్లనా, లేకపోతే వాళ్ళ నాన్నగారు రావడం వలన? ఎందుకు? ఫ్యామిలీ, ఆయన నేచర్ అండి అది. ఆయన చాలా జెన్యూన్ ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే సంజన విషయంలో కానీ, ఇంకా తన పేరేంటి తనుజ గారి విషయంలో కానీ ఏదైనా వస్తే తన వంతు ఎంతవరకు చేయాలో అంతవరకు స్టాండ్ తీసుకుంటున్నట్టు నాకు అనిపిస్తుంది. కాబట్టి సో మేబీ దానివల్ల అయ్యి ఉండొచ్చు అంతే. దివ్య స్ట్రైట్ ఫార్వర్డ్ అండి, నా వరకు తెలిసి తను స్ట్రైట్ ఫార్వర్డ్, నాకైతే అలానే అనిపించింది. కానీ కొంచెం భరణి గారి విషయంలో మాత్రం కొంచెం ఏదో ఫీల్ అవుతుందని అయితే అనిపించింది. అంటే భరణి గారి విషయంలో తనూజని ఏమన్నా టార్గెట్ చేసినట్టు అనిపించిందా? అనిపించింది లైట్గా, ఎందుకంటే తనూజ కూడా కొంచెం పొసెసివ్ ఫీల్ అవుతుంది, అలాగే దివ్య గారు కూడా ఫీల్ అవుతున్నారని అనిపించింది నాకు. దివ్య అంటే లాస్ట్ టైం ఎలిమినేట్ అయ్యింది కదా తను, అట్లా. చాలా మంది సంజన అంటున్నారు. నేనైతే దివ్య అనుకుంటున్నానండి. సంజన గారు మేబీ ఓటింగ్ తక్కువ ఉండొచ్చు, ఎందుకంటే రీతుని అలా అనడం కూడా యాజ్ ఏ అంటే తను కూడా గర్ల్ కదండి, అలా అనడం తప్పు కదా. డిమాన్ పవన్ గేమ్స్ చాలా బాగా ఆడతారు. ఆయన ఇంకొకటి ఏంటంటే ఆయన ఆడడం అనే ఆ కాన్సెప్ట్నే వాళ్ళు ఇవ్వట్లేదు కదా, అదొకటి. అండ్ కిచెన్లో కూడా వంట విషయంలో చాలా కష్టపడతారండి. ప్రతి ఒక్క పని లేదు నేను చేయను అని చెప్పేసి ఒక మాట కూడా ఎప్పుడు మాట్లాడలేదు. ఆయన గేమ్ నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే ఇంకా నాకు తెలిసి భరణి గారు ఒక్కరే అవ్వలేదు కదా, సో వాళ్ళకి ఛాన్స్ వచ్చుద్దేమో, అందరూ కలిసి ఆయనే చేస్తారేమో నాకు అనిపిస్తుంది. టాప్ 5 అంటే డెమాన్,
కళ్యాణ్, డెమాన్, కళ్యాణ్, తనూజ, ఎమ్మాన్యుయల్, రితు.